హాయ్ హలో అస్సలాముఅలైకుం నమస్తే బ్యాచిలర్ లెర్నర్స్ బిగినర్స్ ఈవెన్ చిన్న పిల్లలైనా సరే అండి చిటికెలా తయారు చేసి ఒక మంచి చికెన్ రెసిపీని ఈ రోజు నేను మీకు తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి ఫ్రెష్ గా మంచిగా క్లీన్ చేసుకున్న చికెన్ 750 గ్రామ్స్ ని తీసుకొని అలాగే అందులోకి 1 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ బటర్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్. నేను చూపించే ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేయండి. అలాగే గుప్పెడు కొత్తిమీర, పుదీనా, 1 లెమన్ జ్యూస్, 1 కప్ చిక్కటి పాలు, మిరియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్, 4 నుంచి 5 పచ్చిమిర్చి, ముందుగానే 2 ఉల్లిపాయలను ఫ్రై చేసి ఇందులోకి వేస్తున్నాను. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ లో మిగిలిన ఆయిల్ 2 స్పూన్స్. ఇలా ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని చికెన్ లోకి వేసి మంచిగా మ్యారినేట్ చేయండి. చికెన్ ని ఈ విధంగా మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత 1 or 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో ఉంచండి. మరొక 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో ఎక్స్ట్రా ఉంచినా ఏం పర్వాలేదు. చికెన్ ని ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల చికెన్ లో ఒక మంచి ఫ్లేవర్, టేస్ట్ అండ్ పీసెస్ సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటాయి. చికెన్ ని ఫ్రిడ్జ్ లో నుంచి బయటికి తీసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ వరకు ఉంచండి. మధ్యలో చికెన్ బాగా ఉడికేటప్పుడు పైన మూత తీసి 2 నుంచి 3 రెబ్బలు కరివేపాకుని వేసి చికెన్ ని మంచిగా ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా చికెన్ మంచిగా సాఫ్ట్ గా ఉడికి గ్రేవీ ఇలా చిక్కగా ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.